ఈరోజు రండి మేఘారూఢుడై వచ్చుట అనే ఉపదేశంతో దేవుని వాక్యమును అధ్యయనం చేసి దానిని పంచుకుందాం. దేవుడు ఈ భూమిపైకి వచ్చినప్పుడు మేఘంలో వచ్చునని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. అయితే ఆయన అక్షరాల నిజమైన మేఘముపై వచ్చునా? మేఘము అన్నది కేవలం ఘనీభవించే నీటి ఆవిరి యొక్క సమాహారం కాదా? అయితే దేవుడు నిజంగా ఈ భూమిపైకి అలాంటి మార్గంలో వస్తారా? ఈ విషయానికి సంబంధించి అసలు అర్థమేమిటి? మనందరము దీని గురించి సరియైన అవగాహన కలిగి ఉండవలెను. మొదటగా రండి లూకా 21 అధ్యాయము తెరిచి దేవుని వాక్యమును అధ్యయనం చేద్దాం. తద్వారా మనం ప్రజల అపోహలను సరిగ్గా అర్థం చేసుకుని ప్రపంచాన్ని మేల్కొల్పి వారిని సరైన వివరణకు నడిపించగలము. రండి లూకా గ్రంథం 21 అధ్యాయం 27 వచనంలో దేవుని వాక్యాన్ని చూద్దాం. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ మేఘారూఢుడై వచ్చుట చూతురు. ఇవి జరుగనారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలెత్తికొనుడి, మీ విడుదల సమీపించుచున్నదనెను. ఇది పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా వ్రాయబడెను. ఆయన మేఘముతో వచ్చునని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తున్నందున అప్పుడు ఆయన ఖచ్చితంగా మేఘముతో వచ్చును. అయితే యేసు తాను మేఘముతో వచ్చునని చెప్పడం ద్వారా నిజానికి ఆయన ఉద్దేశ్యమేమిటో మనం గ్రహించి ఆయన వాక్యముల యొక్క నిజమైన అర్థాన్ని అంగీకరించకూడదా? యేసు తన శిష్యులకు ఈ బోధనను ఇవ్వక మునుపే యేసు ఈ భూమిపైకి వచ్చినప్పుడు మేఘంలో వచ్చుననే ప్రవచనము దానియేలు ప్రవక్త ద్వారా ముందే వ్రాయబడెను. రండి దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం వద్దకు వెళ్దాం. రాత్రి కలిగిన దర్శనములను నేనింక చూచుచుండగా మనుష్య కుమారుని పోలిన యొకడు ఇక్కడ ఎవరిని సూచిస్తుంది? అది యేసును సూచించటం లేదా? మనుష్య కుమారుని పోలిన యొకడు దేనితో వచ్చాడు? ఆకాశ మేఘారూఢుడై మనుష్య కుమారుని పోలిన యొకడు వచ్చి ఆ మహావృద్ధుడగు అని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను. సకల జనులను రాష్ట్రములను ఆయా భాషలు మాటలాడువారును ఆయనను సేవించునట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయన కీయబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అదెన్నటికిని తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడునూ లయము కాదు. లూకా 21వ అధ్యాయములో యేసు మనుష్య కుమారుడు మేఘముతో వచ్చును అని చెప్పారు. మరియు దానియేలు 7వ అధ్యాయము 13వ వచనంలో యేసు ఈ భూమిపైకి మొదటి రాకడ గురించిన ప్రవచనంలో ఆయన మేఘములతో వచ్చును అని వ్రాయబడెను. అయితే యేసు ఈ భూమిపైకి మొదటిసారి వచ్చినప్పుడు నిజంగా మేఘాలతో వచ్చారా? దానియేలు 7వ అధ్యాయం 13 నుండి -14వ వచనాలు ప్రవచనం నిజంగా యేసు మొదటి రాకడ గురించినా? మొదటగా ఈ విషయాన్ని నిర్ధారించుకుందాం. ఆకాశ మేఘారూఢుడై మనుష్య కుమారుని పోలిన యొకడు వచ్చి ఆ మహావృద్ధుడగు అని అనగా దేవుడు సన్నిధిని ప్రవేశించి ఆయన అనగా యేసు క్రీస్తు సముఖమునకు తేబడెను. ప్రభుత్వమును మరియు ఏమి మహిమయు ఇంకేమి ఆధిపత్యమును ఆయన కీయబడెను. ఆయనకు ఇవ్వబడిన ఈ 3 విషయాలను మనం గమనిస్తే యేసు క్రీస్తు మొదటి రాకడలో ఈ భూమిపైకి వచ్చి నెరవేర్చిన ప్రవచనం ఇదేనని నిర్ధారించవచ్చు. రండి మొదటి రాకడ యేసు మత్త 28వ అధ్యాయం 18వ వచనము అనగా దానియేలు 7వ అధ్యాయం యొక్క జతవచనము వద్దకు మళ్ళటం ద్వారా ఆయన ఆధిపత్యమును మహిమను మరియు రాజ్యమును పొందారని నిర్ధారించుకుందాం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు ఆయనకు ఏమీ ఇవ్వబడెను? సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. దానియేలు 7వ అధ్యాయములో మనుష్య కుమారుడు మేఘములతో వచ్చునని మరియు అధికారమును మహిమను మరియు రాజ్యమును పొందుకొనినని మనం చూశాము. ఇక్కడ యేసు ఈ భూమిపైకి మొదటిసారి వచ్చినప్పుడు ఏమి పొందుకున్నారు? పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది అనగా ఆయన అధికారమును పొందుకున్నారని అర్థం. రండి ఇప్పుడు యోహాను గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనం వద్దకు వెళ్దాం. నావన్నీయు నీవి, నీవియో నావి, వారియందు నేను ఆయన ఏమి పొందియున్నారు? మహిమపరచబడియున్నాను. మనుష్య కుమారుని వంటివారు అనగా
యేసు క్రీస్తు పరలోకపు మేఘాలతో వచ్చి అధికారాన్ని పొందుకున్నారు. మరియు ఆయన ఇక్కడ ఇంకా ఏమి పొందుకున్నారు? ఆయన మహిమను కూడా పొందారు. దానియేలు 7వ అధ్యాయములో ఆయన ఆధిపత్యము మరియు మహిమతో ఇంకా ఏమి పొందుకున్నారు? ఆయన రాజ్యమును కూడా పొందియున్నారు. దీనికి సంబంధించి రండి లూకా గ్రంథం 22వ అధ్యాయం ద్వారా ఈ విషయాన్ని నిర్ధారించుకుందాం. రండి 29వ వచనము చదువుదాం. గనుక నా తండ్రి ఎవరికి నాకు రాజ్యమును నియమించినట్టుగా నా రాజ్యములో. కాబట్టి యేసు ఏమి పొందుకున్నారు? ఆయనకు సర్వాధికారము, మహిమ మరియు రాజ్యం కూడా ఇవ్వబడెను. ఆయన ఇదంతయు ఎప్పుడు పొందుకున్నారు? ఆయన మొదటిసారి వచ్చినప్పుడు. మొదటి రాకడలో యేసు అధికారము, మహిమ, రాజ్యము పొందారని మత్తయి 28వ అధ్యాయము, యోహాను 17వ అధ్యాయము, లూకా 22వ అధ్యాయములలోని దృశ్యాల ద్వారా నిర్ధారించుకున్నాము. దానియేలు 7వ అధ్యాయం 13వ వచనంలో మనుష్య కుమారుడు మేఘములతో వచ్చి ఆధిపత్యమును, మహిమను, రాజ్యమును పొందుకునను అని ప్రవచించబడెను. ఏమైనా మనుష్య కుమారుని లాంటివారు యేసుక్రీస్తు ఈ భూమిపైకి వచ్చి అధికారమును, మహిమను, రాజ్యమును పొందుకున్నారు. ఇది ఎప్పుడు జరిగింది? తన మొదటి రాకడలో. అయితే సమస్త మానవాళిని రక్షించుటకు యేసు మొదటిసారి వచ్చినప్పుడు ఆయన అక్షరాల ఆకాశ మేఘములతో వచ్చారా? ఆయన మేఘముపై స్వారీ చేస్తూ ఎక్కడి నుండైనా అకస్మాత్తుగా కనిపించలేదు. బదులుగా లూకా సువార్తలోని వాక్యముల ద్వారా మనకు బాగా తెలిసినట్లుగా ఆయన ఈ భూమిపైకి ఎలా వచ్చారు? ఆయన వస్త్రాలతో చుట్టబడిన శిశువు వలె వచ్చారు. అనగా ఆయన శరీరధారిగా వచ్చారని అర్థం. ఆయన ఈ భూమిపైకి శరీరధారిగా వచ్చునని ప్రవచింపబడినప్పటికీ ఆయన మేఘములతో వచ్చునని పరిశుద్ధ గ్రంథము వర్ణించినది. అయితే ఆయన శరీరధారిగా వచ్చిచుండగా ఆయన మేఘములతో వచ్చునని ప్రవచనం ఎందుకు చెప్పెను? మేఘం యొక్క ఉద్దేశ్యమేమిటి? మేఘము సూర్యుడిని కప్పివేస్తుంది మరియు దాని కాంతిని అడ్డుకుంటుంది. మహిమను అడ్డుకోవడమే మేఘము యొక్క ఉద్దేశ్యం. కాబట్టి ఆ గుడారము అనగా శరీరము దేవుని యొక్క పరిశుద్ధ మరియు దేవత్వపు మహిమను కప్పివేసినందున ఆ శరీరము ఒక మేఘము వలె ఉండునని పరిశుద్ధ గ్రంథము వర్ణిస్తుంది. అయితే శరీరమును ధరించిన మానవులు మేఘముగా వర్ణించబడిన ఇతర గ్రంథాలు పరిశుద్ధ గ్రంథంలో ఏమైనా ఉన్నాయా? రండి దీనిని యూదా గ్రంథం 1వ అధ్యాయం ద్వారా పరిశీలిద్దాం. రండి యూదా 1వ అధ్యాయం వద్దకు వెళ్దాం. 12వ వచనము. వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయొచ్చు, తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనుచు మీ ప్రేమ విందులలో దొంగ మెట్టలుగా ఉన్నారు. వీరు గాలిచేత ఇటు అటు కొట్టుకుని పోవు నిర్జల మేఘములుగాను. ఈ వచనంలో అబద్ధ ప్రవక్తలు వర్షం లేని మేఘాలుగా వర్ణించబడటం మనం చూడవచ్చు. వీరు గాలిచేత ఇటు అటు కొట్టుకుని పోవు నిర్జల మేఘములుగాను, కాయలు రాలి ఫలములు లేక 2 మారులు చచ్చివేళ్లతో పెళ్లగింపబడిన చెట్లుగాను. ఇక్కడ ఈ వచనం ద్వారా కూడా మేఘాలు శరీరధారిగా ఉన్న మనుషులను సూచిస్తాయని మనం నిర్ధారించుకోగలము. రండి సామెతల గ్రంథం 25వ అధ్యాయంలోని మరియొక వచనం చూద్దాం. యేసు మేఘముతో వచ్చుట యొక్క సరియైన వివరణ ఏమిటో మనం గ్రహించవలెను. తద్వారా మనం శరీరధారిగా ఈ భూమిపైకి వచ్చిన దేవుని యందు దృఢమైన మరియు నిటారుగా ఉన్న విశ్వాసమును నిర్మించుకోగలము. రండి సామెతలు 25వ అధ్యాయము ప్రారంభిద్దాం. 14వ వచనము. కపట మనసుతో దానమిచ్చి డంబము చేయువాడు వర్షము లేని మబ్బును గాలిని పోలియున్నాడు. ఇక్కడ సామెతల గ్రంథంలో కూడా శరీరమును ధరించిన అబద్ధ ప్రవక్తలు మేఘములుగా వర్ణించబడ్డారు. యూదా గ్రంథము 1వ అధ్యాయము, సామెతలు 25వ అధ్యాయము మరియు దానియేలు 7వ అధ్యాయములో శరీరధారిగా ఉన్న మనుష్యులు మేఘములతో పోల్చబడ్డారు. అయితే లూకా 21వ అధ్యాయంలో మనుష్య కుమారుడు మేఘంలో వచ్చును అనే ప్రవచనం సంగతేమిటి? మొదటి రాకడకు సంబంధించి యేసు మేఘాలతో వచ్చునని ప్రవచించబడెను. ఏమైనా ఆయన ఒక అసలైన మేఘంలో రాలేదు. బదులుగా ఆయన దేనిని ధరించి వచ్చారు? ఆయన ఈ భూమిపైకి శరీరధారిగా వచ్చారు. రెండవ రాకడకు కూడా ఇది వర్తిస్తుంది.
అయితే లూకా 21 అధ్యాయం 27 వచనంలోని మనుష్య కుమారుడు మేఘముతో వచ్చును అనే ప్రవచనము భవిష్యత్తులో క్రీస్తు శరీరధారిగా ఈ భూమిపైకి వచ్చునని అర్థం కాదా? రండి, లూకాసు వార్త 18 అధ్యాయంలో ఈ విషయానికి సంబంధించి దేవుని దృఢమైన చిత్తాన్ని మరొకసారి నిర్ధారిద్దాం. మనం ప్రజలతో మేము రెండవ రాకడ, క్రీస్తు అన్సాంగ్ హోంగారిని మరియు నూతన యెరూషలేము పరలోక తల్లిని విశ్వసిస్తాము అని చెప్పినప్పుడు అనేక సంఘాల నుండి ప్రజలు మనలను క్రీస్తు మేఘంలో వచ్చునని ప్రవచించబడెను. వారు మేఘంలో వచ్చారా అని ప్రశ్నిస్తారు. వారు నిజంగా మూర్ఖులు. వారు ఖచ్చితంగా మేఘంలో వచ్చారు. ఏమైనా ఆకాశంలో తేలియాడే తెల్లటి మేఘాలలో క్రీస్తు రాకడ గురించి వారి ఊహ ఖచ్చితంగా తప్పు. అయితే నిజానికి మేఘము అనగా అర్థమేమిటి? ఆయన మేఘముతో పోల్చబడిన ఈ భూమిపైకి శరీరధారిగా వచ్చారు. రండి, లూకా 18 అధ్యాయం 8 వచనంలోని దేవుని వాక్యాలను అధ్యయనం చేద్దాం. ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును వారి విషయమే గదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు, మనుష్య కుమారుడు దేనిలో వస్తాడని బైబిలు గ్రంథం చెబుతుంది? పరిశుద్ధ గ్రంథం ఆయన మేఘములో వచ్చునని సెలవిస్తుంది. మరియు ఇక్కడ మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా అని సెలవిస్తుంది. ఈ ఆర్వి పరిశుద్ధ గ్రంథములో ఈ వచనము. అయితే మనుష్య కుమారుడు మరలా వచ్చినప్పుడు ఆయనను విశ్వసించువారిని ఆయన ఈ భూమిపై కనుగొనెదరా అని వ్రాయబడి ఉన్నది. తనను విశ్వసించువారిని ఆయన కనుగొనలేనట్లయితే ఆయన ఈ భూమిపైకి వచ్చినప్పుడు రక్షింపబడేవారు ఎలా ఉండగలరు? యేసు చివరి న్యాయాధిపతిగా మేఘంలో భూమిపైకి వస్తారని మరియు చివరి తీర్పు ఇస్తారని ప్రజలు చెబుతారు. ఏమైనా వారు చెప్పేది నిజమైనట్లయితే ఈ భూమిపై ఎవ్వరూ ఒక్కరు కూడా రక్షింపబడరు. ఆయన ఈ భూమిపైకి వచ్చినప్పుడు విశ్వాసము గలవారిని ఆయన కనుగొనరని పరిశుద్ధ గ్రంథము చెబుతుంది. ఆయన ఈ భూమిపై విశ్వాసమును కనుగొనెదరా అనే మాటలు ఆయన నమ్మువారిని కనుగొనలేరని అర్థమా? కాబట్టి ఆయన మేఘముగా వర్ణించబడిన ఈ భూమిపైకి శరీరధారిగా వచ్చినప్పుడు ఆయన ఏమి చేయనారంభిస్తారు? ఆయన మానవాళికి తన వాక్యములను బోధించి వారికి జ్ఞానోదయం కలిగించును. తద్వారా వారు తిరిగి సీయోనుకు నడిపించబడదురు. అలా చేసిన తర్వాత చివరి తీర్పు దినమందు ఆయన అగ్నితో వచ్చును. ఈ క్షణం నిశ్చయముగా రాదా? ఇక్కడ మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఈ భూమిపై ఆయన విశ్వాసములు కనుగొనునా అంటూ యేసు విశ్వసించువారిని ఎవ్వరినీ కనుగొనలేరనే వాస్తవాన్ని ఎత్తిచూపారు. విశ్వసించువారు ఎవ్వరూ లేనప్పుడు తీర్పు చేపట్టబడినట్లయితే అప్పుడు ఎవ్వరూ రక్షణ పొందుకోలేరు. ఎవ్వరూ రక్షణ పొందుకోలేరు. కాబట్టి తన కొరకు వేచియున్న వారి కొరకు క్రీస్తు ఏమి చేయును? ఆయన రెండవసారి వచ్చును. ఆయన రెండవసారి వచ్చుట అనగా ఆయన సమస్త మానవాళిని రక్షించుటకు తన మొదటి రాకడవరనే శరీరధారిగా ఈ భూమిపైకి వచ్చునని అర్థం. దేవుడు తన తీర్పును చేపట్టుటకు మేఘముపై ఈ భూమిపైకి వచ్చుటలేదు. బదులుగా ఆయన ఈ భూమిపైకి శరీరధారిగా అనగా మేఘములో దేవుని చిత్తము గురించి సరియైన అవగాహన లేని వారికి బోధించుటకు వచ్చుచున్నారు. కాబట్టి హెబ్రీయులు 9 అధ్యాయము ఏమి సెలవిస్తుంది? రక్షణ నిమిత్తము ఆయన రెండవసారి ప్రత్యక్షమగును అని సెలవిస్తుంది. రండి, దీని గురించి మీకా 4 అధ్యాయం 1 వచనంలో చూద్దాం. అంత్యదినములలో. అంత్యదినములు అంటే అంత్యయుగము కాదా? యేసు మేఘములలో ఈ భూమికి వచ్చే యుగమే అంత్యయుగము కాదా? యెహోవా మందిర పర్వతము పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహము వచ్చినట్లు జనులు దానిలోనికి వత్తురు. కాబట్టి ఆ కాలమున అన్యజనుల నేకులు వచ్చి సియోనులో నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేములో నుండి యెహోవా వాక్కును బయలు వెళ్ళును. యాకోబు, దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు ఆయన ఏమి చేయును? బోధించును. ఆయన ఈ భూమిపైకి శరీరధారిగా వచ్చి తన మార్గములను మనకు బోధించనట్లయితే మనం దేనిని సరిగ్గా గుర్తించలేము. మీకా 4 అధ్యాయం ప్రవచనం ద్వారా మనమేమి గ్రహించగలము? మేఘము వలె వర్ణించబడిన శరీరధారిగా భూమిపైకి వచ్చి దేవుడు మానవాళికి ఏమి చేయబోచున్నారు? మనకు సరియైన సత్యమును బోధించుటకు ఆయన వచ్చినని ప్రవచింపబడటం మనం స్పష్టంగా చూడవచ్చు. 2వ వచనాన్ని మరలా చదువుదాం. కాబట్టి ఆ కాలమున అన్యజనుల నీకులు వచ్చి సియోనులో నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేములో నుండి యెహోవా వాక్కును బయలువెళ్ళును. యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. మనము ఆయన త్రోవలలో నడుచుకొందము అని చెప్పుకొందురు.
ఈ ప్రవచనం యొక్క సమయం లూకా 21వ అధ్యాయంలోని అదే కాలాన్ని సూచిస్తుంది. కాబట్టి ఈ ప్రవచనము మనుష్య కుమారుడు మేఘంలో ఈ భూమిపైకి వచ్చునని ప్రవచించబడిన పరిశుద్ధాత్మ యొక్క యుగము గురించి కాదా? ఆయన శిక్షను అమలు చేసే ఉద్దేశ్యంతో రాలేదు. మేఘము వలె వర్ణించబడిన శరీరధారిగా ఈ భూమిపైకి వచ్చిన తరువాత ఆయన ఏమి చేయుచున్నారు? ఆయన ఇప్పుడు సత్యమును బోధిస్తున్నారు. ఆయన చేత బోధించబడినప్పుడు మాత్రమే ధర్మము నుండి తప్పు మరియు సత్యము నుండి అబద్ధము అనే తేడాను గుర్తించే సామర్థ్యమును మనం కలిగి ఉండగలము. కాబట్టి ఆయన ఆకాశములోని అసలైన మేఘముతో కాకుండా మేఘము వలె వర్ణించబడిన శరీరముతో వస్తారని దీని అర్థం. ఇది ఆయన మొదటి రాకడ మరియు తన రెండవ రాకడ రెండింటిలో నిజం. ఇది పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనకు చూపించిన ఉపమానం కాదా? ఈ లోకములోని సంఘాలు ఈ దేవుని వాక్యములకు సంబంధించి ఒక వక్రీకృత దృక్కోణాన్ని కలిగియున్నందున శరీరధారిగా ఈ భూమిపైకి వచ్చిన దేవుడిని వారెన్నటికీ అంగీకరించలేరు. ఎందుకనగా అవి ఆకాశంలోని మేఘాలను మాత్రమే చూస్తున్నాయి. వారు ఆకాశము నుండి మేఘముతో వచ్చువారు మాత్రమే నిజమైన దేవుడు అని ఆలోచిస్తూ ఆకాశంలోని మేఘాలను మాత్రమే చూస్తున్నారు. వారు ఆయనను అంగీకరించగలరని మీరు అనుకుంటున్నారా? యేసు మొదటి రాకడ సమయంలో చాలామంది యూదులు పొరపాటుగా ఏలియా సుడిగాలిలో ఆకాశానికి ఎక్కాడు కాబట్టి ఆయన ఖచ్చితంగా సుడిగాలిలో అగ్నిరథముపై ఈ భూమిపైకి దిగివచ్చును. ఏలియా మొదటగా వచ్చి మార్గాన్ని సిద్ధపరచును. ఇలా ఆలోచిస్తూ ఆకాశం వైపు మాత్రమే చూస్తూ ఉన్నందున వారు ఏలియాను తిరస్కరించారు. మేఘముగా వర్ణించబడిన శరీరధారిగా వచ్చిన యేసును కూడా తిరస్కరించలేదా? మేఘముగా వర్ణించబడిన శరీరధారిగా ఈ భూమిపైకి వచ్చిన పరలోకపు తండ్రిని మరియు తల్లిని ఈనాడు సంఘాలు గ్రహించకపోవడానికి కారణం లూకా 21వ అధ్యాయం యొక్క తప్పుడు వ్యాఖ్యానం వల్లనే. ఈ కారణంగా వారు సీయోనుకు వచ్చినప్పటికీ మరియు కొత్త నిబంధన సత్యము ద్వారా మనకు నిత్యజీవము మరియు రక్షణ మార్గమును తెరిచినప్పటికీ వారిని నిరాకరిస్తున్నారు. దీనిని బట్టి చూస్తే దేవుడు మనకు వారిని గ్రహింపజేసినందుకు మనమెంత ధన్యులము. దేవుడు మీ కన్నులు చూచుచున్నవి గనుకను మీ చెవులు వినుచున్నవి గనుకను మీరు ధన్యులు అని సెలవిచ్చారు. ప్రతి ఒక్కరూ మీరు దేవుని వాక్యములను సరిగ్గా గ్రహించి వివేచించలేరా? ఆయన వచ్చే మేఘము గాలిలో తేలియాడే గడ్డకట్టిన నీటి ఆవిరితో కూడిన మేఘము కాదు. మేఘము అనగా దేవుని మహిమగల దేవత్వపు స్వభావమును కప్పివేసే శరీరమని మనం సులభంగా గ్రహించలేమా? రండి, యోహాను 10వ అధ్యాయం 16వ వచనంలోని దేవుని బోధన వద్దకు మళ్ళుదాం. ఈ దొడ్డివి కాని వేరే గుచ్చులను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకుని రావలెను. దేవుడు తన మొదటి రాకడలో ఈ భూమిపైకి వచ్చి గొత్తెలను సత్యము యొక్క దొట్టిలోకి నడిపించారు. ఏమైనా యేసు ఇలా చెప్పారు, ఈ దొడ్డివి కాని వేరే గొత్తెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకుని రావలెను. అవి నా స్వరము వినును. అప్పుడు మంద ఒక్కటియు గొట్టెల కాపరి ఒక్కడును అగును. దేవుడు మొదటిసారిగా ఈ భూమిపైకి వచ్చినప్పుడు ఆయన సత్యముతో కూడిన గొట్టెల దొడ్డిని ఏర్పాటు చేశారు. ఏమైనా రక్షింపబడవలసిన ఇతర గొట్టెలు ఉన్నాయి, కాని అవి ఆ దొడ్డివి కావు. అందుకనే యేసు ఈ దొడ్డివి కాని వేరే గొట్టెలను నాకు కలవు అని సెలవిచ్చారు. ఇది ఆయన మరొకసారి శరీరమనే గుడారమును ధరించవలెనని మనకు చూపించే ముఖ్యమైన సూచన. ఈ భూమిపైకి శరీరధారిగా ఆయన రెండవ రాకడకు సంబంధించి లూకా గ్రంథం 21వ అధ్యాయంలో ఆయన మేఘంలో వచ్చును అని వ్రాయబడెను. పరిశుద్ధ గ్రంథమంతటా ప్రవక్తలు మరియు సువార్తల రచయితలందరి సాక్ష్యముల ప్రకారం మేఘము ఖచ్చితంగా అర్థమేమిటి? అనగా శరీరధారిగా వచ్చుకనే. అయితే మనుష్య కుమారుడు మేఘముతో వచ్చును అనే ప్రవచనము అర్థమేమిటి? అంతిమంగా మరియొక మాటలలో ఆత్మ మరియు పెండ్లి కుమార్తె అయిన యేసు క్రీస్తు మన రక్షణ నిమిత్తము ఈ భూమిపైకి శరీరధారిగా వచ్చునని దీని అర్థం. అందుకనే యేసు మేఘముతో వచ్చును అని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. అయితే ఈ రోజులలో ప్రజలు యేసు మొదటి రాకడ సమయము వలనే ఆకాశంలోని మేఘములను మాత్రమే చూస్తున్నారు. వారు ఏలియా అగ్నిరథమును అధిరోహించి ఆకాశమునకు ఆరోహణమాయను కనుక
ఏలియా మొదట అగ్నిరథముపై దిగితేనే గాని మెస్సయ ఎన్నటికీ రాలేడు అని తలంచారు. ఏలియా మొదటగా వచ్చి దేవుని కొరకు మార్గమును, మెస్సయ కొరకు మార్గమును సిద్ధపరచవలసి ఉండెను గనుక వారు అతడెప్పుడు అగ్నిరథముపై దిగివచ్చును అని ఆశ్చర్యపోతూ ఆకాశం వైపు మాత్రమే చూశారు. ఏమైనా వారు ఆకాశము వైపు చూచుచుండగా ఏలియా అరణ్యములో ఎదిగి మారుమనస్సు పొందుడి, పరలోకరాజ్యము సమీపించియున్నది అని కేకలు వేయలేదా? మరియు అతడు, ఇదిగో లోక పాపములను మోసికొని పోవు దేవుని గొట్టపిల్ల అని యేసు గురించి సాక్ష్యమివ్వలేదా? ఆ మేఘము ఆకాశములోని నిజమైన మేఘమేనని భావించుచు వారు ఆకాశములోని మేఘములనే చూచుచుండగా దేవుడు అప్పటికే శరీరధారి అయి ఈ భూమిపైకి వచ్చి ప్రవచనములన్నిటినీ నెరవేర్చియున్నారు. మేఘము అనగా అసలైన మేఘము కాదు, దేవుడు శరీరధారి అయి వచ్చుటను మేఘముతో పోల్చియున్నారు. ఎందుకనగా శరీరము దేవుని మహిమ యొక్క అద్భుతమైన వెలుగును కప్పివేయును. మరియు మీకా 4వ అధ్యాయములో అంత్యదినములలో ఆయన మనకు తన మార్గములను బోధించును అని ప్రవచించబడెను. ఆయన ఈ భూమిపైకి వచ్చి బాప్తిస్మము పొంది దావీదు ప్రవచనము ప్రకారము 37 సంవత్సరములు ప్రవచించబడిన మార్గమున నడవలేదా? ఆయన ఆరోహణమగుటకు ముందు తన పిల్లలైన మనలను ఒక్కొక్కరిగా సియోనులోనికి పిలుచుకొనలేదా? ఈ కారణము వల్లనే ఆయన శరీరధారి అయి మేఘముతో వచ్చుచున్నారు అని పరిశుద్ధ గ్రంథము ప్రవచించినది. ప్రజలకు పరిశుద్ధ గ్రంథము గురించిన జ్ఞానము లేకపోవుట మరియు తప్పుడు అవగాహన కలిగియుండుట వలన వారు క్రీస్తు గురించిన సత్యమును గ్రహించలేరు. మెస్సయ అప్పటికే వచ్చి మారు మనస్సు పొందుడి అని వారితో కేకలు వేయుచున్నప్పటికిని వారు ఆకాశములోని మేఘముల వైపు మాత్రమే చూచుచున్నారు. యేసు మొదటి రాకడలో యూదులు పొరపాటుగా చేసినట్లుగానే ఇప్పుడు ఈ యుగంలో మరలా జరుగుచున్నది. మెస్సయ అప్పటికే ఈ భూమిపైకి వచ్చి సమస్త మానవాళిని రండి అని పిలుస్తూ రక్షణ విందును ఏర్పాటు చేయుచున్నారు. ఏమైనా వారు ఇంకా బుద్ధిహీనముగా ఆకాశము వైపు చూచుచున్నారు. కేవలము మేఘములను చూచువారికి ఏమి సంభవించును? వారు పంట కోయరు. వారు తమ చిత్తమును మరియు లక్ష్యమును నెరవేర్చలేరు. ఎలోహిం దేవుడు మనకు ఈ కృపగల మరియు పరిపూర్ణమైన సత్య బోధనను అనుగ్రహించారు మరియు ఈ యుగములో దానిని మనకు బోధించుట ద్వారా తండ్రి మరియు తల్లి యొక్క చిత్తమును మనకు తెలియజేశారు. క్రీస్తు అన్సాంగ్ హోంగ్ గారికి మరియు నూతన యెరూషలేము పరలోకపు తల్లికి నిత్య కృతజ్ఞతలు, మహిమ మరియు స్తుతులు చెల్లిస్తూ మేఘారూఢుడై వచ్చుట అను ఈనాటి ఉపదేశమును ముగించాలనుకుంటున్నాను. చాలా ధన్యవాదములు.